బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 261 మీటర్ల మేర బురద, రాళ్లు, టీబీఎం శిథిలాలు తొలగించారు. టీబీఎం ముందు 40 మీటర్ల ప్రాంతాన్ని క్రిటికల్ జోన్గా గుర్తించారు. ఆ ప్రాంతంలో మట్టి, రాళ్లను కదిలిస్తే మరో ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్న ఈ సహాయక బృందాలు. దీంతో క్రిటికల్ జోన్లో రెస్క్యూ ఆపరేషన్పై టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేశారు. టెక్నికల్ కమిటీ నిర్ణయం ఆధారంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనున్నారు. సాంకేతిక బృందం పరిశీలన తర్వాత సహాయక చర్యలు చేపట్టాలా లేదా అన్నదానిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శంకర్, చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తే మరింత ప్రమాదం ఉంటుంది అని చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి ప్రస్తుతం అప్డేట్? ఎస్ ప్రియా, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 58వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 261 మీటర్ల మేర కూడా అడ్డుగా ఉన్నటువంటి రాళ్లను, టీబీఎం శిథిలాలను, మరోవైపు బురదను కూడా బయటికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఎన్జీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, దక్షిణ మధ్య రైల్వేతో పాటు 9 బృందాలతో కూడినటువంటి 350 మంది పైగా దీంట్లో పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు కనిపించింది. ఇప్పటికీ 2 మృతదేహాలు అయితే లభించాయి. కానీ మిగిలిన 40 మీటర్స్ ప్రాంతం ఏదైతే ఉందో అది టీబీఎం మిషన్ కు ముందు భాగంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని క్రిటికల్ జోన్, అదేవిధంగా డేంజర్ జోన్ గా గుర్తించడంతో పాటు ఆ ప్రాంతంలో తవ్వకాలను పూర్తిగా ఆపివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఊట నీరు అనేది చాలా ఎక్కువగా ఉంది. అక్కడ తవ్వకాలు చేపడితే మరో ప్రమాదం పొంచి ఉందని చెప్పి కూడా సాంకేతిక నిపుణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఈ యొక్క సహాయక చర్యలపై సాంకేతిక కమిటీని వేశారు. దాంట్లో 12 మంది సభ్యులతో కూడినటువంటి ఒక బృందం కూడా అక్కడ ఏదైతే క్రిటికల్ జోన్ ఉందో ఆ 40 మీటర్ల ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ తవ్వకాలు కొనసాగించాలా వద్దా అనే క్రమంలో కూడా ఈ నెల 24వ తేదీన ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రత్యేక ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ కూడా ఎప్పటికప్పుడు ఆ యొక్క టన్నెల్ కు సంబంధించినటువంటి సహాయ చర్యలపై పూర్తిగా ప్రభుత్వానికి నివేదికను ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే సాంకేతిక కమిటీ వచ్చిన తర్వాత ఆ యొక్క 40 మీటర్స్ దూరంలో తవ్వకాల పైన పూర్తిగా స్పష్టత ఇస్తే తప్ప అక్కడ తవ్వకాలు చేపట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ భారీగా ఊట నీటితో పాటు చిన్న కదలికలు సంభవించిన భారీగా తిరిగి టన్నెల్లో మరో ప్రమాదంతో పాటు కూలే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కూడా ఎన్జీఆర్ఐ, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా జియోలాజికల్ సిబ్బంది కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో మరి 24వ తేదీలోగా ఇక్కడికి వచ్చినటువంటి సాంకేతిక సిబ్బంది 12 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులతో కూడినటువంటి బృందం ఒక నివేదిక తీసుకోవడంతో పాటు ఆ నివేదికను కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనున్నాయి. మరి 24 తర్వాత ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలా వద్దా అనే క్రమంలో కూడా ఓవరాల్ గా స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ దాదాపు 58 రోజులు గడుస్తున్న ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో పాటు పూర్తిగా సహాయక చర్యలపైన దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ప్రియా. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.